యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈవిడ కూడా పిచ్చిదైపోయింది. అవునత్తయ్య, మీ దృష్టిలో అందరూ పిచ్చివాళ్లే. భీమ్ ఇంకా రమల పోరాటంలో వాళ్ళకి ఎవరు సహాయం చేసినా వాళ్ళందరూ పిచ్చివాళ్లే. లక్ష్మి, మీరందరూ పెళ్లికి ఏర్పాట్లు చేయండి, నేను బయలుదేరుతాను. ఆగు బాలా, బాలా, ఈరోజు నువ్వు భీముని రక్షించావు. అందుకే ఒక తండ్రినైనందుకు నీకు ధన్యవాదాలు చెప్పాలి. భీమ్ కేవలం మీ కొడుకే కాదు, నాకు తమ్ముడు కూడా. ఇక వాడిని జాగ్రత్తగా చూసుకోవడం నా కర్తవ్యం. ఇక నా కర్తవ్యానికి బదులుగా ధన్యవాదాలు చెప్పడం జరగదు కదా. నిజం చెప్పాలంటే వాడు కేవలం నీకు చిన్న తమ్ముడే కాదు, నీకు ఒక భార్య ఉంది. అలాగే కర్తవ్యాన్ని నిర్వహించే వ్యక్తి తన ప్రతి కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అందుకనే నాకు అలా అనిపించింది. ఈరోజు నువ్వు భీమ్ కోసం ఏం చేశావో అది కర్తవ్యం తక్కువ, సహాయం ఎక్కువ. ఇక సహాయానికి బదులుగా ధన్యవాదాలు చెప్పాలి కదా. ఇది నీకు కూడా తెలుసు. నాకు తెలీదు, నాకేమీ తెలీదు. మీరు కేవలం నన్ను అవమానించాలనుకుంటున్నారంతే. అయిపోయిందా? ఏ తండ్రి కూడా తన కొడుకుని అవమానించాలనుకోడు. నేను కేవలం ఏం చెప్తున్నానంటే, పెద్దవాడు అలాగే గొప్పవాడు ఏ వ్యక్తి అవుతాడంటే తను ముందుగా మంచివాడై ఉండాలి, తన కుటుంబానికి మంచివాడవ్వాలి. ఇక కుటుంబం అంటే భార్య కూడా ఉంటుంది. నాన్న, నేనేం గొప్పవాణ్ణి కాదు, అలాగే నేను కావాలనుకోవడం లేదు కూడా. ఇక నా భార్య విషయం అంటారా, తనతో నేను ఎలా ఉన్నానో అదే సరైంది. దానికి మీకు ఏం సంబంధం? మీరు వెళ్ళండి, అబ్బాయికి అలాగే నిర్మల్కి పెళ్లి జరిపించండి. ఏది ఏవైనా కానీ ఈ భీమ్రావు చాలా మొండివాడు. ఎలాంటి ఆట ఆడాడంటే పెద్ద జాతి వాళ్ళు మొహం చాటేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు చూడు, హాయిగా పెళ్లి జరుగుతుంది. ఇదంతా భీమ్ చేసింది కాదు, ఇదంతా ఆ బాలయ్య చేశాడు. ఆ బాలానే చేసుండొచ్చు, కానీ ఎవరికి సహాయమైంది? ఈ భీమ్రావుకు. ఇది చెప్పు, ఈ బాల ఈరోజు వరకు ఆనంద్ కోసం ఏమైనా చేశాడా? అంతేకాదు రామ్జీ కోసం ఏమైనా చేశాడా? కేవలం ఈ భీమ్ కోసం మాత్రమే చేశాడు. ఇక ఈ బాల ఎవరో కాదు, తన జాతిని దాచిపెట్టి ఉద్యోగం చేసిన వాడు. ఇక ఈరోజు చూడు,
అందరి ఎదురుగానే పెద్ద జాతి వాళ్లను వెళ్ళగొట్టించడమే కాదు, నరోత్తం జోషిని కూడా భయపెట్టి వెళ్ళగొట్టించాడు. అంత సులువుగా పెద్దవాళ్ళందరూ ఓటమిని అంగీకరించరు. అలాగే నరోత్తం జోషి ఓటమిని అంగీకరించే రకం కానే కాదు. ఆయన మెదడులో ఖచ్చితంగా ఏదో ఒకటి సాగుతూ ఉంటుంది. ఇక చూస్తూ ఉండు, ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరతాడు. నరోత్తం, నువ్వెలా మర్చిపోయావు? నిర్మల నీకు తోడబుట్టిన చెల్లెలని. ఎవరైనా తన చెల్లెల విషయంలో ఇలా చేస్తారా? తనను వదిలేయండి, వదిలేసేయండి. ఏ అన్నయ్య కూడా తన చెల్లెలి విషయంలో ఇలా జరగకూడదు. కానీ ఏం చెయ్యను? ప్రతిసారి ఈ సంఘం పెద్దలు వచ్చేవాళ్ళు, అలాగే మా నిర్మలను చంపేస్తామని బెదిరించేవాళ్ళు. ప్రతిసారి నేను ఇలా అనుకునేవాణ్ణి. తన విషయంలో నేను ఇంకా కఠినంగా వ్యవహరించి తనతో విధవ ధర్మాన్ని పాటించేలా చేయాలని. అది తన క్షేమం కోసమే. మసి చూస్తున్నారా? ఈ మసి ఆ నిర్మల కారణంగానే మా మొహాల కంటింది. నేను పూశాను, నా మొహానికి, అలాగే ఈ సంఘం పెద్దలకు కూడా. పిన్ని, ఈ మసిని చెరిపేయడం నా బాధ్యత అవుతుంది. అలాగే నేను చెరిపేస్తాను కూడా. ఈ ఆట ఇంకా ముగిసిపోలేదు పిన్ని. సైన్యాన్ని నిలబెట్టుకొని, పోలీసులను నిలబెట్టుకొని వాళ్ళు పెళ్లి చేసినంత మాత్రాన ఈ బొంబాయి నుండి బయటికి వెళ్ళిపోలేరు. వాళ్ళు ఈ బొంబాయి నుండి బయటికి వెళ్ళిపోలేరు. ఇంతకీ ఏం చేస్తారు జోషి గారు? చేస్తాను. నేనే చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా చేయడం కోసం తెలివి అవసరం అవుతుంది. అది మీలో ఎవ్వరికీ లేదు. నిర్మలకు తను చేసిన దానికి శిక్ష లభిస్తోంది. తనకు చాలా చెప్పి చూశాను, కానీ తను తన అన్నయ్యనే శత్రువుగా అనుకుంది. ఈసారి గెలుపు నాదే అవుతుంది. ఒకవేళ ఈసారి నేను గెలవకుంటే మీ అందరి చెప్పుల్ని నా నెత్తిన మోస్తాను. ఎంత మంచి దృశ్యమో కదా. ఒక వితంతువు మళ్ళీ వధువులా మారిపోవడం, ప్రాణాలు పోతున్న జీవితంలో ఒక పిడికెడు ఊపిరిపోయడం జరిగితే
అప్పుడు అంతా ఎంతో అందంగా కనిపించటం మొదలవుతుందో. ఈరోజు ఆ ఒక్క పిడికెడు ఊపిరిని అభయ్ గారు నిర్మల గారి జీవితంలో పోశారు. ఈ రోజు నుంచి నిర్మల గారు తన జీవితం మొత్తంలో ఈ ఒక్క విషయంలో తనని తాను అదృష్టవంతురాలిగా అనుకుంటుంది. తనకు తన జీవితంలో రెండో అవకాశం లభించింది. కానీ నాకేమనిపిస్తుందంటే ఆడవాళ్లకు రెండో అవకాశం వాళ్ళ అదృష్టం వల్ల కాదు, అది హక్కుగా లభించాలి. ఇక అందుకోసం సమాజం మొత్తం సిద్ధంగా ఉండటం కూడా ముఖ్యమే. విధవరాలైన స్త్రీని కోడలి రూపంలో అంగీకరించడం కోసం కూడా జనాలు సిద్ధంగా ఉండడం మంచిది. ఇప్పుడు ఆలోచిస్తే కష్టమే అనిపిస్తోంది. ఏదో ఒకరోజు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. వధూవరులు ఇద్దరు కలిసి ఒకరి మెడలో ఒకరు వరమాల వేసుకోండి. రమా, త్వరగా పద. అభయ్ గారిని అలాగే నిర్మల గారిని వాళ్ళ రాబోయే జీవితంలోకి సాగనంపొచ్చేద్దాం. అన్నట్టు ఇది మంచిదే కదా. అప్పుడప్పుడు మనమిద్దరం కలిసి ఇలా డైరీ రాస్తూ ఉండాలి. దాంతో కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి మనిద్దరి డైరీలు కలిసి ఒకేసారి చదవచ్చు. రమా, భీమ్రా, వస్తున్నా. చూడండి, వాళ్ళంతా ఇదే దారిలో వస్తారు, కానీ మన వాళ్ళని ఆపాల్సి ఉంటుంది. వాళ్ళను ఏదో ఒక విధంగా ఆపి తీరాల్సిందే. వినండి, చట్టానికి ఎవ్వరూ భయపడ్డానికి వీల్లేదు. సమాజానికి ఉన్న బలం ఎప్పుడూ చట్టానికంటే పెద్దదే అవుతుంది. ఇక ఈరోజు మనం ఇదే రుజువు చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలో మీకు బాగా అర్థమైంది కదా. మాకు బాగా అర్థమైంది. ఇప్పుడు మేమంతా ఏం చెయ్యాలో, అలాగే ఈ తాడుని ఏం చెయ్యాలో. నిశ్చింతగా ఉండండి, వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళలేరు. కానీ ఒక సమస్య ఉంది జోషి గారు. మొదలష్టపోడా, ఇప్పుడేమైందని? ఏంటంటే జోషి గారు, ఒకవేళ భీమ్ వాళ్ళతో పాటు వస్తేనో? అవును, ఒకవేళ భీమ్రావు ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం వెతుకుతాడు. తన గురించి బెంగపడకండి. తన సంగతి నేను చూసుకుంటాను. కానీ నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు, నిర్మల ప్రాణాలు మాత్రం తీయనని. అలాగే తన్ని పట్టుకుని నాకు అప్పగించాలి. నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను ఒట్టేసి చెప్తున్నాను, నిర్మల ప్రాణాలు తీయను. తనను మీ చేతికి అప్పగిస్తాను. అయితే ఇక ఏర్పాట్లు ప్రారంభించండి. అక్కడ అప్పగింతలిస్తున్నారనుకుంటా.
సంతోషంగా ఉండండి. నా ఆశీర్వాదం ఎప్పుడు మీ ఇద్దరికి తోడుగా ఉంటుంది. మీ ఇద్దరికి చాలా చాలా అభినందనలు. నిజంగా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మేము బయలుదేరుతాం. మేము మీ అందరినీ గుర్తుపెట్టుకుంటాం. మీరు మాకు ఎంతో సహాయం చేశారు. నేను కూడా. మీరు చేసింది ఎప్పటికీ మర్చిపోను. అలాగే మాకు ఇది కూడా అర్థమైపోయింది. ఏంటంటే మీ ప్రపంచం నుంచి మేము విడిగా ఉన్నంత వరకు అంతవరకు మీరందరూ మా అందరికీ భిన్నంగా అనిపించారు. కానీ మిమ్మల్ని కలిసాకే ఇది కూడా అర్థమైంది, మీరందరూ మాలాంటి వాళ్ళే అని. అలాగే మేమంతా కూడా మీ అందరిలాంటి వాళ్ళమే. చాలా బాగుంది. ఈ భీమ్ ఇంకా రామ మీకు సహాయం చేశారో లేదో, మీకు ప్రయోజనం కలిగిందో లేదో, హఠాత్తుగా మనందరం ఒకటైపోయామా? నాకు నమ్మకం లేదు మా ఇంటి బయట నుంచైనా మీరు ఎప్పుడైనా నడిచి వెళ్ళుంటారు అని. పెద్ద పెద్ద మాటలు మీ నుంచే నేర్చుకోవాలి. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీలాంటి వాళ్ళం మేం కావాలంటే మీకు ప్రయోజనం కలిగిస్తూ ఉండాలా ఏంటి? జీజాబాయ్, అప్పగింతలు ఇచ్చేటప్పుడు ఇలా కఠినంగా మాట్లాడకూడదు. ఒకవేళ నీకు ఇక్కడ ఉండాలని లేకుంటే నువ్వు లోపలికి వెళ్ళిపో. వద్దొద్దు, ఆవిడని అక్కడే ఉండనివ్వండి. అయినా కూడా ఈవిడ ఏం మాట్లాడుతుందో అది నిజమే కదా. కానీ ఇప్పుడు నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను, మా కుటుంబం పేరు ప్రఖ్యాతలు ఉన్నంత వరకు అంతవరకు మేము అదే మాట చెప్తాం. ఎవ్వరు చిన్నజాతి వాళ్ళు కారని, మనందరం ఒకే సమానమని. ఇక మీరు కూడా చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు తప్పకుండా మార్పు వస్తుంది, అందరిలోనూ వస్తుంది. కళ్ళు తెరిచి చూడు, ఇప్పటికే మార్పు మొదలైంది. ఒకవేళ ప్రచండ్ దేవ్ శత్రువులకు నాయకుడైతే ఈరోజు ఆయన భార్యే మన మధ్యలో నిలబడి మనకు సహాయం చేస్తోంది. ఇది మార్పే కదా. ఇక ఇదే మార్పు అందరిలోనూ వస్తుంది. వదిలేయండి పిన్ని. మీరెవరికి చెప్తున్నారు? అత్తయ్యకా? ఆవిడకి ఏం అర్థం అవుతుందో, ఏం కనిపిస్తుందో ఆవిడకి అదే అనిపిస్తుంది అంతే. ఆవిడకి అసలు అభయ్ గారిది, నిర్మల గారి సంతోషం కూడా కనిపించడం లేదు. అభయ్, నిర్మల, ఇక మనం బయలుదేరడం మంచిది. ట్రైన్ వచ్చే టైం అయింది, పదండి. సార్, నేను కూడా మీతో పాటు వస్తాను వీళ్ళిద్దరిని స్టేషన్లో దిగబెట్టడానికి. నేను కూడా మీతో వస్తాను. సరే, నేను కూడా మీతో వస్తాను. వెళ్ళండి, అందరూ గొర్రె మందల్లా మారి వాళ్ళ వెనకాలే వెళ్ళండి. 3 రోజుల నుంచి చెప్తున్నాను ఇంట్లో సరుకులు లేవు అని, కానీ ఇది మాత్రం మీకు వినిపించదు. మీరు వాళ్ళ వెనకాలే వెళ్తారా? అయినా పొద్దు నుంచి నేనేం చెప్తున్నాను? రాత్రి నుంచి మా వదనికి దగ్గు తగ్గడం లేదు అని. చూసారా మీరు? కానీ ఎవడి కోసం మందులు తేవడానికి మీ దగ్గర సమయం ఎక్కడుందని. మీకు వీటి గురించి బెంగే లేదు, మీకు వాళ్ళ వెంట వెళ్లాలనుంది. నాన్న, మీరు సరుకులు తేవడానికి వెళ్ళండి. నేను ఇంకా రమ నిర్మల గారిని, అభయ్ గారిని స్టేషన్లో దిగబెట్టేసి వస్తాం. బస్తీ వాళ్ళందరికీ మా తరపున చాలా చాలా ధన్యవాదాలు. ఇంత కష్ట సమయంలో కూడా మీరందరూ మాకు చాలా అండగా ఉన్నారు. అలాగే మాకు సహాయం కూడా చేశారు. దీన్ని మేము జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము. అలాగే ఎప్పటికీ మేము మీకు రుణపడి ఉంటాం. నిర్మల, అభయ్, ఇద్దరు సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండు అభయ్, సంతోషంగా ఉండు నిర్మల.